మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. రేపటి నుంచి 23 వరకు జరిగే దేవి శరన్నవరాత్రులకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గ అమ్మవారు రోజుకో విశేష అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైభవోపేతంగా సాగే దసరా మహోత్సవాలను విజయవంతంగా చేసేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం. కృష్ణానది తీరాన దుర్గాదేవి వెలిసిన కొండను ఇంద్రకీలాద్రిగా భక్తులు పిలుచుకుంటారు. ఇంద్రుడు కీలుడు నడయాడిన ప్రాంతం కావడంతో ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. దుష్ట సంహారం చేసిన దేవి స్వయంభూగా వెలిసి దుర్గమ్మగా దర్శనమిస్తోంది. నిత్యం కనకదుర్గమ్మ సన్నిధిలో సుప్రభాత సేవ, అభిషేకాలు, కుంకుమ పూజలు, యజ్ఞయాగాలు నిర్వహిస్తుంటారు. నవరాత్రుల్లో రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా దేశ నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ ఏడాది దసరా మహోత్సవాలకు భక్తుల తాకిడి భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి అలంకారాలను తిథులు నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఇక పంచాంగాన్ని వల్లెవేసిన వైదిక పండితులు అలంకారాలను ఖరారు చేశారు. 10 రోజుల్లో 10 రూపాల్లో అమ్మవారు వెలుగొందుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం అక్టోబర్ 15 నుండి దసరా మహోత్సవాలు మొదలు కానున్నాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, ప్రాతకాల అర్చన, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికములు నిర్వహించి ఉత్సవాల అంకురార్పణ చేస్తారు. కనకదుర్గ అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా, మూడవ రోజు అన్నపూర్ణ దేవిగా, 4వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమివ్వనున్నారు. ఇక 5వ రోజు శ్రీ మహాచండీ దేవిగా, అనంతరం శ్రీ సరస్వతీ దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి చివరి రోజైన 9వ రోజు మహిషాసుర మర్దినిగా, అదే రోజు మధ్యాహ్నం నుండి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు 2 రూపాల్లో దర్శనమియ్యనున్నారు. విజయదశమి నాడు ప్రదోష కాలములో కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తారు. దసరా మహోత్సవాలలో అమ్మవారి సన్నిధిలో జరిగే విశేష పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం పరోక్షంగా పూజలు చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు ఆలయ అధికారులు. ఇక నవరాత్రులలో ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవావరణ అర్చనలను దసరా మహోత్సవాలలో ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే పూజల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది. సతీ సమేతంగా కుంకుమ పూజలు చేయించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ప్రత్యేక పూజలు చేసుకునే భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాలు, కుంకుమ, అక్షింతలు, శేష వస్త్రాలు, అమ్మవారి ప్రతిమలను ఉచితంగా అందజేయనున్నారు. దసరా మహోత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300, 500 రూపాయల టికెట్ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచారు. వైద్యం, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టుకు చెందిన అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీఐపీ దర్శనం టికెట్ 500 రూపాయలుగా నిర్ణయించి 3 ప్రదేశాలలో పికప్ అండ్ డ్రాపింగ్ చేసేలా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వీవీఐపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ప్రోటోకాల్ సభ్యులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించనున్నారు.
ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా భద్రతా చర్యలు చేపట్టారు. గత అనుభవాల రీత్యా కొండ చర్యలు విరిగిపడకుండా ఐరన్ మెస్ ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూ లైన్లకు వాటర్ ప్రూఫ్ సామియానా ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లను అమర్చారు. కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతున్న క్రమంలో నదీ స్నానాలకు స్వస్తి పలికారు. ఇక ప్రత్యేకంగా షవర్ జల్లులు ఏర్పాటు చేసి విధంగా ఏర్పాటు చేశారు. ఇక దసరా ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రులలో నేత్రపర్వంగా సాగే నగరోత్సవం, మేళతాళాలు, కళారూపాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో మహిమాన్వితంగా ఊరేగింపు ఉత్సవాలను జరపనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భవానీ దీక్షలు వేసుకుని వచ్చే భవానీల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. రైళ్లు, బస్ రవాణా సౌకర్యాలు యథావిధిగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది.